హాయ్ అండి. ఈరోజు గుమ్మడొడియాలు గోంగూర అండి కర్రీ చేస్తున్నాను. దీని ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఒక్కసారి చూడండి, ఎంత బాగుంటుందో కర్రీ. మళ్ళీ 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 చేసుకుని తినాలనిపిస్తుందండి. ఎందుకండి ఒక కప్పు నీళ్ళు పోసానండి, వాటర్ పోసి అది వాటర్లో గోంగూర వేస్తున్నానండి. గోంగూర కొంచెం కట్ చేశానండి, బాగుంటుందని. ఎందుకండి గోంగూర ఉడికిందండి. అదిగండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కోసానండి, అలా ఉల్లిపాయ ముక్కలు వేసానండి. అలాగండి పచ్చిమిర్చి ముక్కలు 2 పచ్చిమిర్చి వేసానండి. కొంచెం చింతపండు కూడా వేస్తానండి, కొంచెం వేస్తానండి. చూడండి, ఎందుకండి ఇంకా పొడిగింది. స్పూను పసుపు వేసానండి. అలాగే 1 స్పూను సరిపడాగా చూసుకుని కారం సరిపడగా వేసుకుంటానండి. ఇంకా కల్లు కూర అయితే ఉడికిపోయిందండి. 1 గిన్నెలో తీసేస్తానండి ఇప్పుడు. ఎందుకండి కూర అయితే అయిపోయిందండి. గోంగూర మెత్తగా ఫ్రైలాగా అయిపోయింది చూడండి. ఇదిగోండి, అలాగే కళాయి పెట్టానండి. అలాగే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ వడియాలు వేస్తానండి. వేరే ప్లేట్లో తీసుకుంటానండి వడియాలు. ఈ గుమ్మడొడియాలు అంటారండి. బూడిద గుమ్మడికాయ ముక్కలు కోసి మినప్పిట్లో కలిపి ఈ వడియాలు పెడతామండి. అవి గుమ్మడొడియాలు అంటామండి. ఈ వడియాలు ఇప్పుడు ఆ పులుసులో వేస్తానండి. కర్రీలో వేస్తే ఎంత టేస్ట్ ఉంటాయో ఒక్కసారి చూద్దరు. కానీ ఇదండి గుమ్మడొడియాలు వేపి ఇక్కడ ప్లేట్లో తీసుకున్నానండి. అలాగే ఎల్లుల్లిపాయ రబ్బలు వేసానండి 4. అలాగే కాస్తంత శనగపప్పు వేసానండి. అలాగే కాస్త మినపప్పు వేసానండి. అలాగే కొంచెం ఆవాలు వేసాను. ఇదండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ఇదండి ఎండుమిర్చి వేసానండి. అదిగోనండి కరివేపాకు రబ్బలు వేసానండి. అదిగండి అయిపోయిందండి. అయిపోయింది, ఇంత బాగా వేగింది చూడండి. పులుసులో ఇప్పుడు వడియాలు ఇవ్వండి, వడియాలు వేస్తానండి పులుసులో. ఎంత బాగుంటుందండి పులుసు. ఈ కర్రీ మీరు ఎప్పుడన్నా చేసారో ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే కర్రీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. ఎంత బాగుంటుందోనండి, సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టమండి. బాయ్ అండి. మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఈ కర్రీ
ఎంత బాగుందో చూడండి ఒకసారి.